చెప్పారు ఏంటి నీది లవ్ ఫెయిల్యూరేనా? కానీ మా వీడియోలు బాగా చూస్తావా? ఏం వీడియోలు చూస్తా చెప్పేంత ముందు వచ్చేసి అదే నువ్వు వేరే అమ్మాయి చాలా ఒకసారి జాబ్ కోసం డిస్కషన్ చేసినవి. నేను నా రాక్షసి. నువ్వు నీ రాక్షసి. నేను నా రాక్షసి. అది నిజంగానే రాక్షసి. ఏంటి బ్రో అంత మాట అదే చాలా ఎపిసోడ్ చూసాను. చాలా బాగుంటాయి. ఫస్ట్ నుంచి చూస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు కనెక్ట్ అయ్యావు నువ్వు? ఎందుకంటే నేను లవ్ ఫెయిల్యూర్ కాబట్టి దానివల్ల నేనే చూసాను భయ్యా లవ్ ఫెయిల్యూర్ భయ్యా, అందుకే మన రీల్స్ ఇంత కనెక్ట్ అవుతున్నాయి. లవ్ ఫెయిల్యూర్ నాకు అర్థం చూడడం వల్ల కొన్ని సిమ్టమ్స్ అని నాకు కూడా కొంచెం అదో అవుతాయి అన్నమాట. అంటే ఒక అమ్మాయిని నమ్మితే ఎలా ఉంటుంది మన లైఫ్, ఆ అమ్మాయి గురించి మనం ఎలా ఉండదు, ఒక అమ్మాయిలో ఎలా కేర్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అన్న నాలెడ్జ్ అంతా నాకు ఆ వీడియో చూడగానే నాకు అర్థమవుతుంది. అర్థం అవడం వల్ల ఇప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాను. ఇప్పుడు లవ్ లో ఉన్నావా బ్రేకప్ లో ఉన్నావా? బ్రేకప్ లోనే ఉన్నా. స్టిల్ బ్రేకప్. బ్రేకప్ ఎన్ని బ్రేకప్ అయినాయి? ఒకటి. సిన్సియర్గా ఇష్టపడ్డాం. వాళ్ళు మన కళ్ళ ముందరే వేరే వాళ్ళతో రోజు షికారు చూస్తున్నాం. కళ్ళారా చూసి ఇది నువ్వు చేసే తప్పు అని మనం అంటే అది వాళ్ళకి నచ్చట్లేదు. ఒకరితో దగ్గర ఉండు ఏం చేసినా కానీ అని అంటే తప్పు అంటారు. ఏం కావాలంట? ఏం కావాలంటే ఏం కావాలంటే ఏం చెప్పాలి. ఎన్నాళ్ళ లవ్? 1 year. 1 year లవ్ వదిలేసి పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ ఆమె మ్యారీడే, మనం మ్యారీడే లేదని ఇది దా ట్విస్ట్. 2 side లవ్ లేదని కాదు కానీ అట్లా అయితే. సర్లే భయ్యా, మీ జీవితంలో కూడా ఒక ఐశ్వర్యం వస్తుంది, కంగారు పడద్దు. నీ జీవితంలో కూడా ఒక ఐశ్వర్యం వస్తుంది. చిరంజీవి గారు చెప్పినట్టు ఫాలో అయిపోదు. అయితే సంతోషం. వస్తే ఐశ్వర్యం తీసుకుందామనే అమ్మ ఐశ్వర్య ఆడను రామ్మ. Trust me, no matter how good we are to them, they always choose red flags instead of us.